గత 5 ఏళ్లలో జరిగిన మంచిని చూసి ప్రజలందరూ అభివృద్ధికి అండగా నిలవాలని, సంక్షేమ ప్రభుత్వ విజయానికి సారథులుగా ఉండాలని పెద్దకూరపాడు శాసనసభ్యులు శ్రీ నంబూరి శంకర్రావు గారు అన్నారు. పెద్దకూరపాడు మండలం లగడపాడు, కన్నెగండ్ల గ్రామాల్లో ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే శ్రీ నంబూరి శంకర్రావు గారికి బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా పూలు చల్లుతూ స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే శ్రీ నంబూరి శంకర్రావు గారు మాట్లాడుతూ, లగడపాడు సచివాలయ పరిధిలో గత 30 ఏళ్లలో జరగని అభివృద్ధిని 5 ఏళ్లలో చేసి చూపించామన్నారు. పౌర సేవల కోసం గ్రామ సచివాలయాలు, వైద్య సేవల కోసం హెల్త్ సెంటర్లు నిర్మించామన్నారు. మనం వచ్చిన తర్వాత అన్ని రోడ్లు మరి పార్టీ చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు. నాకు ఓట్లు అయిపోయా కూడా నాకు మెజార్టీ రాని ఊరు కూడా నేను డెవలప్ చేశాను. ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఈ ఊర్లో కూడా నాకు మెజార్టీ రాలేదు, అయినా సరే నేను ఈ ఊరు డెవలప్ చేశాను. ఈ ఊరు కరిగండ్ల రోడ్డు, మరి లగడపాడు రోడ్డు వేసాను. సోదరులు ఇంకా పనిదినం రోడ్డు కూడా ఏమన్నారు, మరి అది వేయడానికి ప్రయత్నం చేశా, అప్పుడు వేయలేకపోయా. రేపు గవర్నమెంట్ రావడంతో ఈ రోడ్డు కూడా వేస్తాను నేను, పనిదినం రోడ్డు. మరి అట్లాగే ఈ కాలువ మీద మన సోదరుల కాలువ మీద కూడా బ్రిడ్జి కట్టమని అడిగారు. పెద్దకూరపాడు దగ్గర అయితే మాకు ఇటు వెళ్ళటానికి అని చెప్పి అది కూడా 100కి 100 రూపాయలు చేస్తా. మరలా ఈ చేస్తేనే, ఈ చేసిన తర్వాతే మళ్ళా 2029లో ఓటు వేయడానికి వస్తా, లేకపోతే రాను. అది మళ్ళా ముందే చెప్తున్నా మీకు. ఈ 2 పనులు చేస్తా. మరి మీరందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అవకాశం ఇస్తే ఎంత డెవలప్ చేశాడో. ప్రతి గ్రామానికి మరి సచివాలయం, ఒక రైతు భరోసా, ఒక హెల్త్ సెంటర్ రావడం జరిగింది. ఒక మండల హెడ్ క్వార్టర్కి మరి ఒక హాస్పిటల్ రావడం జరిగింది. మరి గతంలో ఎవరు హాస్పిటల్ కట్టిలేదు ఇక్కడ. మరి నేను 8,25,00,000 రూపాయలు పెట్టి మండల హెడ్ క్వార్టర్లో మరి హాస్పిటల్ కట్టించాం. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా కట్టించడం జరిగింది. 27 కోట్ల రూపాయలతోటి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో హాస్పిటల్ కట్టించడం జరిగింది. అన్నదాతల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వారి కష్టాల్లో సాయమందిస్తున్నామన్నారు. నాణ్యమైన విద్య కోసం నాడు నేడు ద్వారా పాఠశాలలు బాగుచేశామన్నారు. మాజీ ఎమ్మెల్యే దత్తత తీసుకొని మరిచిపోయిన కన్నెగండ్లకు తాము రోడ్లు వేశామన్నారు. నియోజకవర్గం గురించి తెలియని వారు ఇచ్చిన స్క్రిప్టు చదివి తనపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు కళ్లకు ఇక్కడ జరిగిన అభివృద్ధి కనిపించటం లేదా అని ప్రశ్నించారు. ఎక్కడకు వెళ్లినా బూటకపు హామీలతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో రుణమాఫీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు చెబుతా ఉన్నాడు అభివృద్ధి లేదు, ఈ ప్రాంతం అభివృద్ధి లేదని చెబుతున్నాడు. మరి మొన్న ఈ సభలో కోసూరు వచ్చాడు. మొన్న ఈ మధ్య పెద్దకూరపాడులో ఐటీ కంపెనీ పెడతాడంట. మరి నువ్వు 5 సంవత్సరాలు ఉన్నావు రాజధానిలో, ఒక్క ఐటీ కంపెనీ పెట్టినాడు. పెద్దకూరపాడులో ఎట్ట పెడతావు నాయన నువ్వు? ఒక్కసారి ఆలోచన చేయండి. జనాలు నీ మాట నమ్ముతారా? ఇక నువ్వు ఎన్ని చెప్పినా, ఎన్ని దొంగ మాటలు చెప్పినా, ఎన్ని పొత్తులు కలిసినా, మరి మీ మళ్ళా పొత్తులు కలిసాడు మర్చిపోయి చెప్పడం మీకు. అసలు పొత్తు ఎందుకు ఇడిపోయావో చెప్పాలి. నువ్వు పొత్తు ఎందుకు ఇడిపోయావో నువ్వు జనాలకి క్షమాపణ చెప్పాలి. నువ్వు ఆ రోజు బీజేపీతో పొత్తు మరి ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఇడిపోయావు. ఓకే, ఇడిపోయావు, బాగానే ఉంది. ఇప్పుడు ఆయన కాళ్ళు ఎందుకు పట్టుకున్నావు? పోయి 3 రోజులు ఢిల్లీలో కూర్చొని పొత్తు పెట్టుకోవడానికి 3 రోజులు కాపలా కాసి, కుక్క కాపలా కాసి నువ్వు ఆ రోజున పొత్తు ఎందుకు పెట్టుకున్నావు? ప్రత్యేక హోదా ఇస్తా అన్నాడా? ఇస్తా అన్నారా? నిన్నటి వరకు జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని వాపోయిన చంద్రబాబు ఇప్పుడు అవే హామీలను ఎన్నికల తాయిలాలుగా ప్రకటిస్తున్నారన్నారు. మరి ఆ హామీలను చంద్రబాబు అమలు చేస్తే రాష్ట్రం సింగపూర్ అవుతుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు తేడా చూసి ప్రజలు వివేకంతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. తమ పాలనలో మంచి జరిగిందని భావిస్తే తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేగా తనకు, ఎంపీ అభ్యర్థిగా శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారిని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మీ అందరితో
మీకు అన్నదమ్ముల్లాగా నేను పని చేస్తాననుకుంటే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయ అవసరం లేదు. అభివృద్ధి జరిగిందనుకుంటేనే నాకు ఓటేయండి, లేకపోతే నాకు అవసరం లేదు. మరొకసారి తెలుసుకోండి. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోబెడితే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సస్యావనం అయిపోద్ది. చంద్రబాబు వస్తే మోసం చేస్తాడు తప్పితే ఒక్క అభివృద్ధి కూడా చేయడు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మీ అందరు సోదరులారా. మరొకసారి అవకాశం ఇవ్వండి. ఎంపీ అభ్యర్థి మరి మన అనిల్ కుమార్ యాదవ్ గారికి, మరి ఒక బీసీ అభ్యర్థికి మన ఇక్కడ పార్లమెంట్ లో ఒక టికెట్ ఇవ్వడం జరిగింది. ఎవరో కూడా ధైర్యం చేసి ఇవ్వలేరు. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది. మీరందరూ కూడా ఆయనకి ఫ్యాన్ గుర్తుకి ఓటేసి, నాకు కూడా రెండో గుర్తు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి, 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మీరు అఖండ మెజార్టీతో గెలిపిస్తే మరలా మీ సేవ చేయడానికి నేను ముందుకు వస్తాను. మరొకసారి ఆలోచన చేసుకోండి. మీ అందరూ కూడా మీ అందరితో సెలవు తీసుకుంటూ జై జగన్, జై జగన్.